దేవుని మహాకృప చేత మరొక దిద్దుబాటు దినాల్లో 9వ దినానికి మనం ప్రవేశించాం. ఈ దినపు అంశాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. 61వ సంకీర్తన ఉత్తరపరిచితుల వాక్యభాగముగా యెషయా గ్రంథం 29:14-16 వచనాలు, మత్తయి సువార్త 22:15-22 వచనాలున్న లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అవిధేయత కలిగిన ఇశ్రాయేలు ప్రజలు ఎటు రీతిగా నష్టాన్ని కలిగి ఉన్నారు అన్నది ఆ లేఖన భాగాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారే బుద్ధిమంతులని, వారి జ్ఞానము ఉంది కదా అని, వారి దేవునికి అవిధేయత కలిగిన జీవితాన్ని బట్టి వారి అంధత్వంలోకి వెళ్తున్న పరిస్థితులను మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 29:14-15 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అంటూ ఉంటున్నారు, వీళ్ళ మధ్యన నేను అద్భుతమైన ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాను, జ్ఞానుల జ్ఞానము మరుగైపోతుంది, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది అని చెబుతూ తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచున్న వారికి శ్రమ కదా. ఎవరికి శ్రమ అంట? లోపల దాచేసుకుంటున్నారు, వారికి శ్రమ. అక్కడ అంటూ ఉంటున్నారు, ఈ పని ఎవరికి తెలియను అని అనుకుంటున్నారట కదా. మమ్మల్ని మేము ఇది చేస్తున్నాము, ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూస్తారు అని అనుకొని చీకటి తమ క్రియలను జరిగించుచున్నారు. చీకటి క్రియలు వారు ఏం చేస్తున్నారట? జరిగిస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొద్ద ఉన్నాము, దేవుని పనిని మనం చేయాలి. దేవునికి అవిధేయత చూపించడం వలన కదా ఆ అవిధేయత అంత నష్టాన్ని వాళ్ళకి కలుగజేస్తుంది అన్న విషయాలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము కదా. ఎందుకంటే వారి జీవితంలో విధేయత లేదు. అందుకే కదా వారు ఆధ్యాత్మికమైన అంధత్వంలోకి వెళ్ళిపోయారు. అందుకనే వారు ఆధ్యాత్మికమైన అంధత్వంలోకి వెళ్ళిపోయారు. కళ్ళున్నాయి కానీ చూడలేకపోతున్నారు. గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆ గుడ్డి బత్తమయ్య వారు దేవుడు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కళ్ళు కలిగి ఉన్నవారే, కానీ కళ్ళు లేని వాళ్ళకి తెలిసింది ఏంటయ్యా అని అంటే, ఈయన మా కళ్ళు కలిగించగలడు అని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లాగే వారు చేసేస్తూ మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటున్నారు. నేను దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. దావీదు సృష్టి ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్న విధానం, ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడిన విషయాలు గడిచిన దినాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అందుకనే వారి జీవితంలో విధేయత లేదు. విధేయత లేకపోవడాన్ని బట్టి వారు ఆధ్యాత్మికమైన అంధత్వంలో వెళ్ళిపోతున్నారు, వారి చీకట్లో వెళ్ళిపోతున్నారు. వారి శ్రమలు ప్రభువు కలుగు చేస్తూ ఉన్నారు. ప్రభు వారికి ఏం చేస్తున్నారట? శ్రమలు కలుగు చేస్తూ ఉంటున్నారు. ఈరోజైనా మార్పు చెందు ప్రభువుకి విధేయత కలిగిన జీవితాలు నీవు జీవిస్తున్నావా? లేకపోతే ఈరోజైనా మార్పు చెంది జీవించు కదా. మాకు అన్నీ తెలుసు, మేము ఆయన మార్గంలోనే వెళ్తున్నాము అని అవిధేయతగా దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడకుండా అవిధేయత కలిగిన బ్రతుకును నువ్వు జీవిస్తున్నావేమో ప్రభు దినాన్ని నేను ప్రశ్నిస్తున్నాడు. జాగ్రత్త సుమి, మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. విధేయత లేకపోవడం వల్ల జ్ఞానము పోతుంది, అవిధేయత వస్తుంది. విధేయత ఉంటే రూపాంతరము నువ్వు చెందుతావు. విధేయత లేకపోవడం వల్ల నీలో ఉంటున్న జ్ఞానం పోతుంది. విధేయత కలిగి ఉంటే రూపాంతరము నువ్వు చెందుతావు అని దేవుని మాటలు మనం చూస్తున్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో విధేయత లేదు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో విధేయత లేదు. విధేయత లేకపోవడం వల్ల ఆధ్యాత్మికమైన అంధత్వము వస్తుంది. ఆధ్యాత్మికమైన అంధత్వం వస్తుంది. అంటే మేము జ్ఞానులము అని అనుకునే స్వభావము కలిగి ఉంటాము. మేము జ్ఞానులము అని స్వభావం కలిగి ఉంటాము. ఈ దినాల్లో చాలామంది పాస్టర్ గారితో పని ఏముంది, మేము చేసుకోలేమా, మేము ఉండలేమా, వాక్యం మాకంతా తెలుసు అనే అంధత్వంలో ఉంటున్న వారితో ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్నారు కదా. అన్నీ తెలుసు అనుకుంటున్నావు, జ్ఞానము అనుకుంటున్నావు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోవడానికి కారణము వారిలో అవిధేయత అనే విషయాన్ని చూస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నారు, బహు ఆశ్చర్య కార్యము జరిగిస్తాను, జ్ఞానుల జ్ఞానము మరుగైపోతుంది, వారి బుద్ధిమంతులు అని అనుకుంటున్నారు కదా. ఆ బుద్ధి మరుగైపోతుంది. దేవునికి విధేయత లేకపోతే
అవిధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా శ్రమలు పడతావు అని శ్రమ దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. విధేయత వలన విశ్వాసం కలుగుతుంది. విధేయత నీలో ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ మత్తయి సువార్త 15:22 వచనం నుండి మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ కనాను స్త్రీని చూస్తున్నాము. ఆమెతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. బ్రతిమలాడుకుంటుంది. ఆయన మన భాషలో చెప్పాలి అని అంటే చి అని అంటారు. కుక్క అని సంబోధించిన మాటలు మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆమె అంటూ ఉంటుంది, అయ్యా బల్ల మీద పడిన కిందకు పడిన ఆ రొట్టె ముక్కలే కదయ్యా కుక్క పిల్లలు తింటాయి అని. ఈ దినాన్ని చూడండి, ఆమెలో ఉంటున్న విధేయత వలన ఆమెలో ఉంటున్న విశ్వాసము బయటకు వస్తుంది. ఈ దినాన్ని నీలో ఉన్న విశ్వాసం బయటికి రావాలి అని అంటే విధేయత కలిగి ఉన్నావా? అందుకే యేసుప్రభు అంటారు, కుమారి నీ విశ్వాసము గొప్పది అని ప్రభు చేత గొప్ప ప్రశంస ఆమె పొందుకున్నట్టుగా ఆమె జీవితాన్ని బట్టి ఆ లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. విధేయత వలన నీలో ఉన్న విశ్వాసము బయటకు వస్తుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత వలన జ్ఞానము సంపాదించుకోగలుగుతాం. విధేయత వలన నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. మత్తయి సువార్త 22:15-22 వచనాలు మనము చూసాము. అక్కడ పన్ను కట్టవలసిన పరిస్థితి ఇవ్వమని ఆయన అడుగుతున్న పరిస్థితి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభు వారి యొక్క వేషధారులారా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నిన్నటి దినాన్ని వారు ప్రభుని వెంబడించారు. ఎట్లాగైనా ఆయన ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితిని ఈ దినపు వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. అయినప్పుడు ఒక ధ్యానారం అక్కడ తీసుకురమ్మన్నారు. ఆయన్ని తీసుకొచ్చాక దానిపైన ఏ రూపం ఉందని అన్నారు, కైసరుది అన్నారు. అయితే కైసరు కట్టేయండి, దేవునికి చెల్లించండి అని వారికి చెప్పగానే చెబుతూ ఒక చక్కటి బుద్ధి వచ్చే కార్యాన్ని ఆయన చేసినట్టుగా ఆ మాటలు బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాటలు వారందరూ కూడా విన్నారు, ఆశ్చర్యపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడ ప్రభువుని శోధించడానికి, ప్రశ్నించడానికి ఆయనతో మాట్లాడుతూ అవిధేయత చూపిస్తున్న జనాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. నిన్నటి దినాన్ని పాఠ్యభాగాన్ని కూడా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానము కదా పరిసయ్యులు విని ఆశ్చర్యపడ్డారు. ఏందయ్యా అని అంటే, పెళ్లి వస్త్రము లేకుండా నువ్వు ఎలా ఉంటున్నావు, పెళ్లి వస్త్రం లేని వాడికి ఈ విందులో పాలు పంచుకునే అవకాశం లేదు అని చెప్తున్న మాటలను బట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వారందరూ కూడా ప్రభువుని శోధించడానికి ఆయన వెంబడిస్తూ వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు వారందరికీ బుద్ధి చెప్తున్నారు. యేసు ప్రభు వారందరికీ కూడా బుద్ధి చెప్తున్నారు. ఈరోజు మనము దేవునికి మాట విధేయత చూపిస్తున్నామా లేదా అన్నది చూడాలి. దేవుని మాటకు మనం విధేయత చూపిస్తున్నామా లేదా? దేవుని మాట విధేయత చూపించిన నీవు ముందుకు సాగాలి. అలా సాగుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. చూడండి, నీవు దేవునికి విధేయత చూపితేనే కదా ఆశీర్వాదం పొందుకుంటాం. అక్కడ పరిసయ్యులు అవిధేయత కలిగి ఉన్నారు కనుక దేవుని శోధించారు కనుక దేవుని చేత వారు గద్దింపును పొందుకున్నట్టుగా మనము పరిశుద్ధ లేఖన భాగాలు చూస్తూ ఉంటున్నాం. ప్రభువుకి విధేయత చూపించినప్పుడు ప్రభు యొక్క మెప్పును పొందుకుంటావు, లేదంటే వేషధారులారా అని అనిపించుకుంటావు అనే గద్దింపును నువ్వు పొందుకుంటావు. ఆ గద్దింపును నువ్వు పొందుకుంటావు. నాలుగో విషయాన్ని, విధేయత భద్రత ఉంటుంది. విధేయత ద్వారా మనకి భద్రత ఉంటుంది. ఎక్కడ చూస్తాము అని అంటే కీర్తనకారులు అంటారు, దావీదు 61వ సంకీర్తన 2వ చరణంలో అంటారు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు. అయ్యా నా వల్ల కాదు, కానీ నువ్వు ఎక్కించగలవు, నీ దగ్గర భద్రత ఉంది, నువ్వు అది చేయగలవు అనే నమ్మకము దావీదులో ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుడిని అంతగా దావీదు నమ్మాడు, విధేయత చూపించాడు కనుక దేవుని దగ్గర భద్రత ఉందని ఆయన నమ్మినట్టుగా మాటలు చూస్తూ ఉంటున్నాం. కదా దేవుని దగ్గర దీన మనసుకులై మనం ఉన్నప్పుడు పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన రెక్కల కింద
దీన మనసుకులై ఉండండి. దీన మనసుకులై ఉన్నప్పుడు తగిన సమయం దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. అవు ఈ మాటలు నీతో మాట్లాడుతుంటుండగా విధేయత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడున్నావు అక్కడే ప్రార్థన చేయ ప్రభుని అడుగు, ప్రభు నాలో కూడా విధేయత ఉంది, నేను విధేయత కలిగి ఉండే జీవితాన్ని నాకు దయచేయండి అని అడుగుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలని నీకు మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని మాటకు లోబడని పరిసయ్యుల వలె ఈ దినాన్ని దేవుని చేత కోపము ఉగ్రతను తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నామా? ఇజ్రాయేల్ ప్రజలు విధేయత చూపించలేదు కనుక బబులోని చెరకి వెళ్ళిపోయి శ్రమ పడుతుంటున్న జీవితాలు వాళ్ళు చూస్తున్నాము. ఇక్కడ ఆయన మాట నీవు లోబడుతున్నావా లేదా? ఆయనకు విధేయత చూపిస్తున్నావా లేదా? ఆయన విధేయత చూపించే వారి జీవితంలో భద్రత ఉంటుంది. ఎవరైతే ఆయనకు విధేయత చూపిస్తారో వారి జీవితంలో భద్రత ఉంటుంది. ఇక్కడ ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. విధేయత లేకపోవడం వల్ల ఇశ్రాయేలు జీవితంలో ఆధ్యాత్మికమైన అంధత్వం కలిగి ఉన్నారు. వారు లోపల దాచేసుకొని మమ్మల్ని ఎవరు చూస్తారులే అని అనుకుంటున్నారట. కానీ చూచున్న దేవుడు మనం కలిగి ఉన్నాం. విధేయత లేని పరిసయ్యులు గద్దింపు పొందుకున్నారు. విధేయత కలిగిన కనాను స్త్రీ ప్రభు యొక్క మెప్పును పొందుకుంది. విధేయత కలిగిన దావీదు ప్రార్థన ఏమైందంట? గొప్ప భద్రతను సంపాదించుకున్నాడు. ఈరోజు నీవు విధేయత కలిగి ఉంటున్నావా? పరిచయులాగా ఇశ్రాయేలులాగా అవిధేయత కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే నష్టపోతావు. జాగ్రత్త. కొంతమంది భక్తులు జీవితాలు మన ఉదాహరణ జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము కదా, నోవాహు విధేయత కలిగి దేవుడు చెప్పిన యావత్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే ఆదికాండ గ్రంథంలో తర్వాత వచ్చిన అబ్రహాము గారి జీవితాన్ని చూస్తే 22వ అధ్యాయంలో విధేయత కలిగిన జీవితాన్ని అబ్రహాము గారి జీవితంలో చూస్తూ ఉంటాము. ఆ తర్వాత వచ్చిన 39వ అధ్యాయంలో పరిశుద్ధత కలిగిన యోసేపు, పరిశుద్ధతలో విధేయత కలిగిన యోసేపును మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే నిర్గమాకాండం 3-4 అధ్యాయంలో విధేయత కలిగిన మోషే గారిని మనం చూస్తాం. మొదట్లో నేను చేయను వెళ్ళను అని అవిధేయత కలిగిన జీవితంగా కనిపించినప్పటికీ ఎప్పుడైతే మారాడో కడ వరకు విధేయత కలిగి ఉండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుకున్న మోషే గారిని చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన యెహోషువ నాయకత్వము విధేయత చూపించాడు. నాయకత్వంలో ఆయన విధేయత చూపించాడు. యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాల్లో మనము ఆయన విధేయతను మనం చూస్తూ ఉంటాం. అలాగే హన్నా ఏదైతే దేవునితో నిబంధన చేసుకుందో ఆ నిబంధన విషయంలో ఆమె విధేయత కలిగి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాము. దానియేలు గారు విశ్వాసంలో విధేయత కలిగి ఉన్నారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మరియమ్మ గారు సమర్పణలో విధేయత కలిగి ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి ఇది నీవు దేని విషయంలో విధేయత కలిగి ఉన్నాము? యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటున్న మాటను చూసినప్పుడు మరణం పొందినంతగా ఆయన విధేయత కలిగి ఉన్నారట. ఇది మనం కూడా మాటలు జ్ఞాపకం చేసుకుంటే దిద్దుబాటు దినాల్లో మన జీవితాలు మార్చుకుందాము. విధేయత కలిగి ఉందాము. విధేయత కలిగి ఉన్న కానాను స్త్రీ మెప్పు పొందుకుంది. విధేయత కలిగిన దావీదు భద్రత పొందుకున్నారు. విధేయత లేని పరిసయ్యులు ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత కదా కోపగించబడిన పరిస్థితి, శ్రమలకు వెళ్ళిన పరిస్థితి, దేవుని చేత తిట్టించుకున్న పరిస్థితి పరిసయ్యుల జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన జీవితాలు మన బ్రతుకులు అలా ఉండకూడదు. కనుక ఈ దిద్దుబాటు దినాల్లో ఈ 9వ దినాన్ని ప్రభు వైపుకు తిరిగి ప్రభుని అడుగు, అయ్యా నాలో నీకు ఆయాసకరమైన ఈ దూరపరిచయం, నువ్వు చెప్తున్న మాటకి నేను విధేయత చూపించే జీవితాన్ని నేను కలిగి ఉండే బ్రతుకును నాకు ఇవ్వండి. నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు కలిగిన జీవితాన్ని నాకు ఇచ్చి విధేయత ద్వారా వచ్చే అయ్యా గొప్ప భద్రత నేను పొందుకునే ఆశీర్వాదం నాకు దయచేయండి. విధేయత ద్వారా వచ్చే విశ్వాసమును నేను కలుగొనడానికి అయ్యా ఈ సహాయము నాకు అనుగ్రహించండి. విధేయత ద్వారా వచ్చే జ్ఞానాన్ని నేను సంపాదించుకునే దీవెన నాకు దయచేయండి. విధేయత ద్వారా వచ్చే భద్రతను నేను పొందుకునే
ఆ గొప్ప మేలు నేను అనుభవించే బ్రతుకులు మాకు దయచేయండి అని అడుగుతూ ప్రార్థిద్దాం. అటు కృపా భాగ్యము దేవుడు నీకు, నీ ప్రార్థనలకి, ఈ దిద్దుబాటు ఉపవాస ప్రతిదినాలకు తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.